అనితర సాధ్యం పెద్ద ఎన్టీఆర్ బొబ్బిలిపులి రికార్డు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 43 ఏళ్ల క్రితం జూలై 9వ తేదీన విడుదలైన బొబ్బిలిపులి చిత్రం ఆ రోజుల్లోనే అదర్హో అనిపించే రికార్డులను సొంతం చేసుకుంది. కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని కేంద్రాలు మినహాయిస్తే ఆ రోజున బొబ్బిలిపులికి ఇప్పటిలా ఆల్ ఇండియా స్థాయిలో వేల థియేటర్లు లభించలేదు. అప్పట్లో దక్షిణాదిన ఒకేసారి 100 థియేటర్లలో విడుదలైన తొలి చిత్రంగా బొబ్బిలిపులి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం టాప్ 10 ఆల్ ఇండియా గ్రాసర్స్లో 4 తెలుగు చిత్రాలు ఉన్నాయి. ఇక ఫస్ట్ డే కలెక్షన్ టాప్ 10లో 6 తెలుగు సినిమాలు చోటు చేసుకున్నాయి. వీటిని చూసి తెలుగువారు గర్విస్తున్న రోజులివి. అయితే 43 ఏళ్ల క్రితం జూలై 9వ తేదీన విడుదలైన బొబ్బిలిపులి చిత్రం ఆ రోజుల్లోనే అదర్హో అనిపించే రికార్డులను సొంతం చేసుకుంది. నటరత్న ఎన్టీఆర్, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబోలో వచ్చిన 5వ చిత్రం బొబ్బిలిపులి. ఈ సినిమాలో అప్పటి ప్రభుత్వాలను ఎండగట్టే అంశాలున్నాయని తెలుసుకున్న పెద్దలు బొబ్బిలిపులిని సెన్సార్ బోనులో బంధించి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు అనేక కేంద్రాలలో చేసిన ఆందోళన కారణంగా కొన్ని కట్స్తో బొబ్బిలిపులిని విడుదల చేయడానికి సెన్సార్ అంగీకరించింది. అప్పటికే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నెలకొల్పారు. అందువల్ల కేంద్రంలో అధికార పీఠంపై ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బొబ్బిలిపులి విడుదలకు పలు అడ్డంకులు కల్పించింది. చివరకు అభిమాన గణాల ఆందోళన విజయం సాధించింది. బొబ్బిలిపులి సర్టిఫికెట్ రాగానే జూలై 9 విడుదల అని ఈనాడు దినపత్రికలో ఫుల్ పేజీ యాడ్ వేశారు. దాంతో అన్న అభిమానులు ఆనందంతో చిందులు వేశారు. ఇప్పటి హీరోల్లా ఏడాదికో 2 ఏళ్లకో ఓ సినిమా విడుదల చేస్తున్న రోజులు కావు. అలాగే తమ హిట్ మూవీస్ రన్నింగ్ బాగుంటే కూడా ఇప్పటి స్టార్స్ తమ కొత్త చిత్రాలను విడుదల చేయడానికి తటపాయిస్తున్నారు. అప్పటి ఎన్టీఆర్ జస్టిస్ చౌదరి విడుదలై విజయ విహారం చేస్తుంది. ఆ సినిమా విడుదలైన కేవలం 42 రోజులకే బొబ్బిలిపులి విడుదల కావడం గమనార్హం. బొబ్బిలిపులి చిత్రం మొదటి రోజునే 13,22,014 రూపాయల 91 పైసలు పోగు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అప్పట్లో నేల క్లాస్ కొన్ని చోట్ల 41 పైసలు, మరికొన్ని కేంద్రాల్లో 55 పైసలు ఉండేది. తర్వాత బెంచి రూపాయి, బాల్కనీ ₹1.55, హై క్లాస్ ₹2 మాత్రమే ఉండేది. ఏవో కొన్ని పెద్ద కేంద్రాలలో మాత్రమే టికెట్ రేటు ₹1 అధికం, అంతకు మించి ఎలాంటి ఎక్స్ట్రా ట్యాక్స్ ఉండేవి కావు. అలాంటి రేట్లతో మొదటి రోజునే 13 లక్షలకు పైగా పోగేసిన బొబ్బిలిపులి అఖండ విజయం చూసి దక్షిణాది మాత్రమే కాదు, ఉత్తరం సైతం ఉలిక్కిపడింది. అప్పట్లో ఈ వసూళ్లు కొన్ని పెద్ద సినిమాల మొదటి వారం కలెక్షన్తో సమానం. ఇక బొబ్బిలిపులి మొదటి వారం వసూళ్లు ₹71,60,708. ఈ మొత్తం ఒక రాష్ట్రంలోనే సంపాదించడం ఆ రోజుల్లో చర్చనీయాంశమైంది. ఈ వసూళ్లు సూపర్ డూపర్ హిట్ అయిన ఇతర హీరోల సినిమాల టోటల్ రన్కు సమానం. ఈ మొత్తాన్ని ఈనాటి లెక్కలకు సవరించి చూస్తే 200 కోట్లకు ఏమాత్రం తగ్గవు. అందున బొబ్బిలిపులి కేవలం 100 థియేటర్లలో మాత్రమే విడుదలైందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ఎలాంటి ఎక్స్ట్రా రేట్స్ కూడా లేని రోజులని మరువరాదు. తెలుగునాట ఎన్టీఆర్ చిత్రాల హవా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సోలో హీరోగా ఆయన సినిమాలు సాధించిన వసూళ్లలో ఏదో 2 మల్టీ స్టారర్ రామకృష్ణులు, సత్యం శివం వాటిలోనూ ఎన్టీఆర్ నటించారు. అవి మినహాయిస్తే అన్ని ఎన్టీఆర్ సోలోగా నటించిన చిత్రాలు రికార్డులు నెలకొల్పాయి. 1977లో అడవి రాముడు చిత్రం మొదటి వారం 23 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత దానిని 1978లో రామకృష్ణులు అధిగమించింది. దానిని 1979లో వేటగాడు, అదే ఏడాది ఆ మొదటి వారం వసూళ్లను యుగంధర్ సినిమా అధిగమించాయి. వీటిని 1980లో వచ్చిన ఎన్టీఆర్ ఛాలెంజ్ రాముడు మొదటి వారం 31 లక్షలతో దాటేసింది. తర్వాత సర్కస్ రాముడు, సూపర్ మ్యాన్, సర్దార్ పాపారాయుడు చిత్రాలన్నీ 25 లక్షలు, అంతకు మించి 29 లక్షల రూపాయలతో సాగాయి. 1981లో వచ్చిన గజదొంగ చిత్రం 34 లక్షలు సాధించగా అదే ఏడాది వచ్చిన కొండవీటి సింహం దానిని అధిగమించింది. ఇలా ఎన్టీఆర్ చిత్రాల వసూళ్ల రికార్డులను ఆయన సినిమాలే అధిగమిస్తూ సాగాయి. ఆపై బొబ్బిలిపులి అన్ని రికార్డులను తిరగరాసింది. దీని తర్వాత ఎన్టీఆర్ నా దేశం ఈ స్థాయిలో కాకపోయినా భారీగానే వసూలు చూసింది. ఇలా 1977 నుండి 1982 మధ్యకాలంలో మొదటి వారం 23 లక్షలకు పైగా వసూళ్లను చూసిన 13 చిత్రాలు కలిగిన ఏకైక హీరోగా ఎన్టీఆర్ నిలిచారు. 5 ఏళ్లైనా మొదటి వారం కలెక్షన్స్ 23 లక్షలకు పైగా 13 సార్లు ఎన్టీఆర్ఏ సాధించారే తప్ప వేరే వారికి ఛాన్స్ దక్కలేదు. 71 లక్షలతో ఎన్టీఆర్ సినిమా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వేరే స్టార్ హీరోస్ ఏఎన్ఆర్, శ్రీవారి ముచ్చట్లు మొదటి వారం 22 లక్షలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక 3, 4, 5 స్థానాల్లో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు చిత్రాలు ఉండేవి. వీరి నలుగురి ఓపెనింగ్స్ అన్నీ కలిపిన ఒక్క బొబ్బిలిపులి మొదటి వారం అంత ఉండకపోవడం గమనార్హం. తనతో రేసులో ఉన్న ఇతర స్టార్స్ చిత్రాల ఫస్ట్ వీక్ టాప్ కలెక్షన్స్ కంటే 3 రెట్లు ఎక్కువగా ఉన్న హీరో ఎన్టీఆర్ సినిమా సాధించడం
చరిత్రలోనే అంతకు ముందు కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు కానీ ఎక్కడా కనీ విని ఎరుగని అంశం. ఆ తర్వాత రాజకీయ రంగంలో సాగిన 1984లో వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రతో దక్షిణాది మొదటి వారమే ₹1,00,00,000 పైగా చూసిన ఘనత కూడా ఎన్టీఆర్దే. ఆ రోజుల్లో సౌత్లో 100 ప్రింట్లతో విడుదలైన తొలి చిత్రంగాను బ్రహ్మంగారి చరిత్ర నిలిచింది. ఎన్టీఆర్ చిత్రసీమలో ఉన్నంత వరకు వసూళ్ల వర్షాలు కురిపించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు.